టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి 10 అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించారు. ఈ నేపథ్యంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను అయితే ప్రకటించింది. ఆ అభ్యర్థుల జాబితా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలాగా ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కోవర్ట్లు భారతీయ జనతా పార్టీలో ఉన్నారని ఒక వార్త చక్కర్లు కొట్టినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లందరికీ కూడా చెక్ పడేలా ఈ అభ్యర్థుల జాబితా ఉందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. అసలు ఆ 10 మంది అభ్యర్థులు ఎవరనేది మనం ఒక్కసారి అయితే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎన్ ఈశ్వర్రావు ఆయన్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. విశాఖపట్నం నార్త్ నుంచి పి విష్ణుకుమార్ రాజుని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు కూటమిలో భాగంగా. అరకు వ్యాలీ నుంచి అరకు వ్యాలీ ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి పంగి రాజారావు అతన్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. నెక్స్ట్ అనపర్తి నుంచి ఎం శివకృష్ణంరాజు ఆయన్ని భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు గారిని అభ్యర్థిగా ప్రకటించారు. విజయవాడ వెస్ట్ నుంచి వై సుజనా చౌదరిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అక్కడ కూటమిలో భాగంగా ఆయనకి అవకాశం వచ్చింది. బద్వేల్ నుంచి బొజ్జా రోషన్న ఆయన్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆదోడు నుంచి పివి పార్థసారథి ఇన్ని కూడా భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. నెక్స్ట్ ధర్మవరం నుంచి వై సత్యకుమార్ అతన్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మొత్తంగా ఈ 10 మంది అభ్యర్థులకి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. అయితే ఈ 10 మందిలో జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లు లేరని, ఈ 10 మంది కూడా చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడరు. దుర్గాకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు 6 ఎంపీ స్థానాలను కేటాయించడం జరిగింది. అయితే ఆ 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వారు అభ్యర్థులను ఈరోజు అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది. ఈ అభ్యర్థుల జాబితాలో జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లు లేరని, సో భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చిందని, ఈ షాక్ ఇవ్వడం వెనక ఢిల్లీ నుంచి చంద్రబాబు గారు చక్రం తిప్పారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది. అది కాకుండానే ఈ 10 మంది అభ్యర్థులు కూడా ఇప్పుడు ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రకటించిన జాబితా ఉందో ఆ ప్రకటించిన అభ్యర్థులు కూడా చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారే. ఆయనే వీళ్ళ పేర్లు సజెస్ట్ చేసి వీళ్ళని అభ్యర్థులుగా వేయించారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్ దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ 10 మంది బీజేపీ అభ్యర్థుల జాబితా అధికారికంగా ప్రకటించిన జాబితాను చూస్తే ఖచ్చితంగా ఈ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ముద్ర దీని మీద స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ కూటమిని వాళ్ళు ఏర్పాటు చేసుకున్న తర్వాత కూటమికి అనుకూలమైన అభ్యర్థుల్ని ఎంపిక చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత కొంతమంది పార్టీలో వ్యతిరేకంగా పార్టీ ప్రయోజనాలకు పనిచేసిన విషయం బీజేపీ గమనించబట్టే సడన్ గా వీర్రాజు గారిని తీసేసి ఆమెను పురంధరేశ్వరిని పెట్టారు. తర్వాత జీవీఎల్ నరసింహారావు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా పార్టీకి ఎంత ప్రయోజనకరమో ఎంత అప్రయోజనమో కూడా బీజేపీ అధిష్టానం గమనించింది అనేది మనం ఈ లిస్టును చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత వాళ్ళు పార్టీకి ప్రయోజన ప్రకారంగా లేకపోయినా కూడా వైఎస్ఆర్ పార్టీకి ఒక తొత్తులుగా పనిచేస్తున్నారనే భావన పార్టీ అధిష్టాన వర్గానికి కూడా వచ్చింది. కొన్ని సంఘటనలు కూడా వాళ్ళకి అర్థమైనవి. అందువల్లే చాలా మార్పులు చేర్పులు చేసే భాగంగానే సడన్ గా ఈవెన్ తీసుకొచ్చారు పురంధరేశ్వరి గారిని పిక్చర్లోకి. అయితే ఇప్పుడు సపోజ్ డాక్టర్ కామినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా, ఈయన 1983లో రామారావు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాగానే ఎమ్మెల్సీగా సెలెక్ట్ చేసిన వ్యక్తిలో ఫస్ట్ వ్యక్తి కామినేని శ్రీనివాసరావు గారు. ఈయన ఎడ్లపాటి వెంకటరావు గారిని ఆయన కాంగ్రెస్లో కూడా చాలా పెద్ద నాయకుడు, తెనాలి నుంచి మంత్రిగా కూడా పనిచేశారు, వాళ్ళ మేనల్లుడు. అది కాకుండా ఈయన డాక్టర్ తిలక్ గారిని ఏలూరులో చాలా ఫేమస్ డాక్టర్ గారు వాళ్ళ అల్లుడు స్వయంగా.
తర్వాత మంచి పలుకుబడి ఉంది. కైకలూరు ప్రాంతంలో శ్రీనివాసరావు గారు అంటే ప్రతి ఇంటికి తెలిసిన వ్యక్తి. అంటే తెలుగుదేశంలో ఆయన ఫస్ట్ లో ఎమ్మెల్సీ అయ్యాడు, తర్వాత 2014 కూడా మంత్రిగా చేశాడు, ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు. అదే చంద్రబాబు గారి కేబినెట్ లో ఆరోగ్య శాఖ పనిచేశారు. వాళ్ళిద్దరికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కామినేని శ్రీనివాసరావు గారికి అసలు టికెట్ ఇప్పించుకుంది కూడా చంద్రబాబు గారి అంటూ కూడా అందరితో చాలా బాగుంటాయండి. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఆయన మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాడంటే ఆయన వ్యవస్థ మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందో మీరు ఆలోచిస్తుండే. అదే జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో కానీ ఇంకా ఇతర మంత్రివర్గాల మంత్రులు ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే హైదరాబాద్ వస్తారు, అమెరికా వెళ్తారు. ఆయన సొంత కాళ్ళకి ఆపరేషన్ అక్కడ చేయించుకున్నాడు. అలాంటి కమిటెడ్ పర్సన్ శ్రీనివాసరావు గారు. తర్వాత వైఎస్ చౌదరి గారు తెలుగుదేశం నుంచి దీంట్లో వెళ్ళిన విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, ఇప్పుడు అందరికీ తెలుసు. తర్వాత అట్లా సత్యకుమార్ గారు, ఆదినారాయణ రెడ్డి గారు, ఆయన తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి చేత వాళ్ళ బాబాయ్ అంతకుల్లో ఈయన ఒకడని ఆయనే చెప్పాడు. తర్వాత ఆయన పరిస్థితుల దృష్ట్యా బీజేపీలోకి చేరాడు. కాబట్టి ఈయన సత్యకుమార్ గారు కూడా ఆయనతో చంద్రబాబు నాయుడు గారి సన్నిహితుడు, బీజేపీ సెంట్రల్ కార్యవర్గంలో కూడా ఉన్న మనిషి. అట్లా వీళ్ళందరూ కూడా ఈశ్వరరావు గారు కానీ, విష్ణుకుమార్ రాజు విశాఖపట్నం నార్త్ కానీ, తర్వాత పంగిరాజారావు గారు అంటే మీరు అన్నట్టు ఇది ఎస్టీ ట్రైబల్ అరకు నియోజకవర్గం, అనపర్తి రాజమండ్రి పక్కన శివరామకృష్ణరాజుకి ఇచ్చారు. అట్లా మంచి క్యాండిడేట్స్కే ఇచ్చారు. బతుకుతా రోషన్ ప్రజలతో సంబంధాలు ఉండి డాక్టర్ పివి పార్సారథి గారు కానీ, ఈ 10 కూడా దాదాపుగా మంచి అంటే ప్రజల్లో అనుబంధం ఉండి జనంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు. తర్వాత ఇంటిగ్రిటీ, పార్టీ పట్ల లాయల్టీ, విశ్వాసం ఉన్న వ్యక్తులు. కాబట్టి వీళ్ళు ఏ విధంగా కూడా వైఎస్ఆర్సీపీకి కానీ ఇంకెవరికో కానీ కోవర్ట్లుగా వెళ్ళే పరిస్థితి ఉండదనేది వీళ్ళ అధికారికంగా ప్రకటించిన లిస్టే చెప్పేస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీలో జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లు కొంతమంది ఉన్నారని, వాళ్ళు పగలు భారతీయ జనతా పార్టీతో అలాగే రాత్రి ఇటు వైఎస్ఆర్సీపీతో టచ్లో ఉండేవారని కూడా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ ఢిల్లీ కేంద్రంగా చేసుకొని చంద్రబాబు గారు చెక్ పెట్టారని, అందులో భాగంగానే కొంతమంది అభ్యర్థులు దీంట్లో పేర్లు రాకుండా ఉన్నాయి అంటూ కూడా వార్త ఇప్పుడు సోషల్ మీడియా. ఈ లిస్టు చూస్తే మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. పార్టీ పట్ల లాయల్టీ విషయంలో ఇక డౌట్ లేని వ్యక్తులు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళ ఇంటిగ్రిటీని అనుమానించాల్సిన అవసరం లేదు. అలాంటి లిస్టు అయితే ఇవ్వటం ద్వారా బీజేపీ తన ఫస్ట్ స్టెప్ ఈ పొత్తులో భాగంగా మంచి ఎంపిక జరిగింది అనేది మనకు అర్థం అవుతుంది. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే గతంలో జీవీఎల్ నరసింహారావు గారికి అసలు ఒక సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది, గుర్తింపునిచ్చింది, రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి తెలుసు ఆయన. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఆయనకి అసలు స్థానం ఇవ్వలేదు. అలాగే మా భారతీయ జనతా పార్టీ కోసం కొంచెం సేవ చేసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన పేరు లేదు. సోము వీర్రాజు గారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా పనిచేశారు, ఆయనకి స్థానం లేదు. ఏంటి అసలు మీరు చెప్పిన వాళ్ళ విషయంలో పార్టీ పట్ల నిబద్ధత. ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు గారు అండి, అసలు ఆయన్ని రాజ్యసభ మెంబర్గా వేసే వరకు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎవరికన్నా తెలుసా? గుంటూరులో ఎవరికన్నా తెలుసా? తర్వాత రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత ఆయన ఎప్పుడన్నా ప్రజల్లో తిరిగాడా? ఏదన్నా ప్రజలకు పనికొచ్చే పథకాలు ఏమైనా చేశాడా? విష్ణువర్ధన్ రెడ్డి గారు అంటే ఆయన టీవీల్లో వరకే తప్ప ఆయన ప్రజల్లో గెలిచేసింది ఏం లేదు. తర్వాత సోము వీర్రాజు గారు ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేడనే మాట. తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మడుగులు ఎత్తడానికి పనికొచ్చాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒక్క తప్పు ఆయన కనపడలేదు. బి టీమ్గా పనిచేసింది వైఎస్ఆర్సీపీ కానీ నామర్దా తీసుకొచ్చాడు. తర్వాత అమిత్ షా గారు కూడా తిరుపతిలో కూడా వీళ్ళని తిట్టాడు. ఎందుకు మీరు వాళ్ళ ఫెయిల్యూర్స్ మీద ఎందుకు అమరావతిని మారుస్తున్నప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకించరు? అమరావతి కదా రాజధాని, మనం శంకుస్థాపన చేశాము. ఇలాంటి వాటిల్లో కూడా మీరు ఎందుకు వెనకబడుతున్నారు? ఇప్పుడు కన్నా ముందుకు వెళ్ళమని తోసినా కూడా వీళ్ళు ఎక్కడ ముందుకు వెళ్ళలేకపోయారు. ఇక్కడ కూడా బీజేపీ అనేది ఇదిగో ఇది మా పార్టీ స్టాండ్, మా బలం ఇది అని చూపించుకోలేకపోయారు. ఓకే. ఈ 10 మందికి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇవ్వడానికి కారణం చంద్రబాబు గారని, వీరికి అవకాశం ఇస్తేనే నేను 10 సీట్లు గెలిపించుకోగలను అంటూ చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీ పెద్దలకు హామీ ఇచ్చినట్లుగా కూడా ఒక వార్త ఇచ్చుండొచ్చు.
బయటకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ బలం చూస్తేనే పబ్లిక్ లో కొంత ఇమేజ్ ఉన్నాళ్లే కాబట్టి సహజంగా తెలుగుదేశానికి కూడా ఒక ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అన్నెసరీ బడ్డీని మీదకి ఎత్తుకుని పనికిరాని దాన్ని మోసి చివరికైనా పారేయాలి ఓడిపోయే క్యాండిడేట్స్ పెట్టుకుంటే. పబ్లిక్ లో కూడా ఇమేజ్ పోద్ది, బీజేపీకి పోద్ది, తెలుగుదేశానికి పోద్ది. ఇప్పుడు అదే ఈ లిస్ట్ చూశారనుకోండి, ఎస్ ఆదినారాయణ రెడ్డి గారు అంతకుముందు గెలిచాడు, కమ్యూనిస్ట్ శ్రీనివాస్ గెలిచాడు, వైఎస్ చౌదరి గెలిచాడు, వీళ్ళు అంతకుముందు విష్ణు కుమార్ రాజు గారు ఆయన గెలిచాడు. అదే అంటున్నా, వీళ్ళందరూ కూడా ప్రజల్లో పలుకుబడి ఉన్నాళ్ళు, ప్రజలతో మమేకమైన పలుకుబడి ఉంది. వాళ్ళ మీద, వాళ్ళ ఇంటిగ్రిటీ మీద ఎవరికి కూడా వీళ్ళు అవినీతి చేశారు, అక్రమాలు చేశారని అనలేరు వీళ్ళందరినీ కూడా. ఇప్పుడు వాళ్ళు పార్టీ కోసం నిలబడి ఒక దీంతో పనిచేస్తారు, కమిట్మెంట్తో. అట్లాంటప్పుడు డెఫినెట్గా ఇది చాలా మంచి లిస్టు చేసింది. అది చంద్రబాబు నాయుడు గారి మార్క్ కూడా ముద్ర ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. బీజేపీ ముద్ర, చంద్రబాబు గారి ముద్ర. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.